వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని చెప్పి నారా లోకేష్ పదే పదే చెప్పారు. ఇదే కాకుండా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటున్నాడు, ప్రజలను కలవటం లేదు, డేరాలు కప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి అనేక రకాల ఆరోపణలు చేశారు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారో లేదో అనే విషయం పక్కన పెడితే, నిజంగానే మీరు చెప్పినట్టు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి ఉంటే కనుక, వాళ్ళు తప్పు చేశారని మీరు చెప్తున్నట్టు అయింటే కనుక మీరేం చేయాలి? అప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయాలి, రాజ్యాంగ విలువలు మీరు కాపాడాలి, అది కదా మీరు చేయాల్సింది. మరి మీరేం చేస్తున్నారు ఇప్పుడు? అంటే మీరు ఎలక్షన్స్ జరగకముందే, అధికారంలోకి రాకముందే మీరు ఆ రోజు ఏం చెప్పారు? ఒక రెడ్ బుక్ పట్టుకొని రాష్ట్రం ఏపీ మొత్తం కూడా తిరిగారు మీరు. ప్రతి మీటింగ్లో ఇదే, తమ్ముళ్ళు రెడ్ బుక్ నా చేతిలో ఉంది, అందరి పేర్లు దీంట్లో ఉన్నాయి, పోలీసు అధికారుల పేర్లు దీంట్లో ఉన్నాయి, ఎవరిని వదిలిపెట్టాను అధికారులకు వచ్చిన తర్వాత అని పదే 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 చెప్పి 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 ఆ పేర్లని రాశామని చెప్పి అధికారులకు రాగానే మీరు ఈ ఫలితాలు కూడా ఇంకా కంప్లీట్ అవ్వకముందే అప్పటి నుంచి మీరు మొదలు పెడితే, మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ఆగనటువంటి పరిస్థితి, ఇక ముందు ఎప్పుడు ఆగుతుందో ఎక్కడ ఆగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏంటి, రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నటువంటి పేర్లను, అందులో ఉన్న పేర్లు లేని పేర్లు అని చెప్పి అందరి మీద దాడులు చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. మరి మీరు ఇంకా మీ కార్యకర్తలు ఇంకా రెచ్చగొడతా ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఏంటి లెక్క, ఇప్పుడు పోలీసు అధికారుల వంతు వచ్చింది. ఇప్పుడు మీరు గతంలో మాకు సహకరించలేదు, మేము చెప్పినట్టు వినలేదు, మాకు తొత్తులుగా పనిచేయలేదు, కాబట్టి వీళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పి 96 మంది డిఎస్పీలకు సంబంధించి మరి బదిలీలు చేసినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఇంత దారుణంగా ఒకటేసారి ఏకంగా 96 మంది బదిలీలు చేసినటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదని చెప్పి కూడా చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇందులో 57 మందికి పోస్టింగులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి, ఐపీఎస్లో కూడా అదే రకంగా 24 మందికి పోస్టింగులు ఇవ్వకుండా ఆపినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ మీద కూడా కక్ష సాధించినటువంటి పరిస్థితి. వాళ్ళు మాకు ఆ రోజు అనుకూలంగా పనిచేయాలని చెప్పి వారి జీవితాలతో వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఈ రకంగా మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉంటే ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రులు, వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్తా ఉన్నారు. టీజీ భరత్ కూడా చెప్పారు కదా స్వయంగా ఆయన ప్రెస్ మీట్లో, ప్రతి శాఖలో నారా లోకేష్ ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎప్పటికప్పుడు మెసేజ్లు పెడతా ఉన్నారు, దీన్ని ఫాలోఅప్ చేయి, దీన్ని ఫాలోఅప్ చేయండి. నిజంగానే అట్లా ఫాలోఅప్ చేసి, నిజంగానే పరిశ్రమల కోసం పనిచేసి, నిజంగానే ఏదైనా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే సంతోషం ఎవరు కాదన్నారు. మీరు ఏదైనా పరిశ్రమలు వస్తున్నాయా, వాటి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, మనకు పర్సెంటేజ్ ఎంత వస్తుందనే దాని గురించి మాట్లాడితే దాన్ని ఏం చేస్తాం? సో ఇన్వాల్వ్మెంట్ అనేది అభివృద్ధి కోసం ఉంటే తప్పులేదు, ఇన్వాల్వ్మెంట్ అనేది వేరే దానికోసం ఉంటే తప్పుపడతారు. ఏదేమైనా కూడా మీరు ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం, ఇంకా అమలు చేస్తూనే ఉంటామని చెప్పి చాలా క్లియర్గా ఇప్పుడు చెప్తా ఉన్నారు. మొన్నటిదాకా మరి వైసీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు అనుకోండి, ఆ నాయకుల మీద అనుకోండి, రకరకాలుగా మీరు అమలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు పోలీసు అధికారుల మీద కూడా ఈ రకంగా అమలు చేస్తూ ఉన్నారు. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు. ఈరోజు మీరుండొచ్చు, రేపు ఇంకోటి రావచ్చు, తర్వాత మళ్ళీ మీరు రావచ్చు. కానీ ఇది కరెక్ట్ కాదు, ఈ రాజ్యాంగాలు కరెక్ట్ కాదు. అప్పుడేమో వైఎస్ జగన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం మంత్రి, ఇప్పుడేమో మీరు రెడ్ బుక్ రాజ్యాంగం మంత్రి. ఎవరు ఏ రాజ్యాంగాలు అమలు చేసినా పొరపాటే. మీరు అమలు చేయాల్సినటువంటి రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా రాజ్యాంగ విలువలు కాపాడబడతాయి, ఈ ప్రజలు కూడా, ప్రజాస్వామ్యం కూడా బాగుపడుతుంది. ఆ రకంగా మీరు ఆలోచన చేయాలి. గత ప్రభుత్వ తాలూకు తప్పులుంటే మీరు తప్పుల గురించి చెప్పండి, మేము ఆ తప్పులు చేయమని చెప్పి ప్రజలకు చెప్పండి. అప్పుడు మీకు ఆదరణ పెరుగుతుంది, ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ విశ్వసిస్తారు. ఈ నిరంతరం మీరే అధికారులు ఉంటారు. అప్పుడు ఏ రెడ్ బుక్ రాజ్యాంగాలు అమలు చేయాల్సినటువంటి అవసరం లేదు, వేరే వాళ్ళ మీద ఆరోపణలు చేయాల్సినటువంటి అవసరం అంతకన్నా ఉండదు.